దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ పల్లెల్లో పైచేయి ఎవరిది? ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లపై హడావిడి మొదలైంది. ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. మూడు నెలలుగా ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు కీలకమైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈసారి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో హవా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీది అని ఒక మాట అయితే వినబడుతుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీజేపీకు గండం గట్టెక్కేనంటే ఈరోజు ఈ 3 టాపిక్ గురించి మాట్లాడదాం. ఎందుకు కాంగ్రెస్ పై చేయి? గత నెల రోజుల కింద గత 45 రోజుల వరకు తెలంగాణలో కాంగ్రెస్కు పూర్తిగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఏవో మాటలు చెప్పి ఏదో కాలం వెల్లదీస్తున్నారు తప్ప, బొడ్డు కొట్టించే మాటలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని ఏ ఒక్క నాయకుడు కూడా నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఆ విధంగా కాంగ్రెస్ ముందుకెళ్ళట్లేదని మొన్నటిదాకా కొన్ని గుసగుసలు వినిపించాయి. ఈ దెబ్బతోటి కాంగ్రెస్ పని తెలంగాణలో ఖతమైపోయింది అనుకున్నారు. కానీ ఒకే ఒక్క పథకం అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ పథకం ఏంటంటే ప్రతి ఇంటికి సన్నబియ్యం. ఈ ఒక్క పథకంతో తెలంగాణలో ప్రతి ఇంట్లో చిరునవ్వు, ప్రతి కుటుంబంలో ఆనందం. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఒకటే కోరిక, 3 పూటలు తినాలి. ప్రతి పేదవాడి కళ అది. మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు. ఎందుకు ఈ ప్రభుత్వం మనకు కోరి కష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం తినడానికి సన్నబియ్యం ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం కావాలి? ప్రజల ఆకలిని తీర్చేదే ప్రభుత్వాలు. ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి ప్రజల కష్టాలను, ప్రజల ఆకలిని తీర్చింది. అలాంటి ప్రభుత్వం మాకు మళ్ళా కావాలని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా కాంగ్రెస్ పైన నమ్మకం లేని ప్రజలు బీఆర్ఎస్ మళ్ళొస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సన్నబియ్యంతో ఉన్న రిమార్క్స్ని మొత్తం తొలగించేసి కాంగ్రెస్ ఒకటేసారిగా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఈ సన్నబియ్యం పథకం కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్కు గడ్డు కాలం ఎదురయ్యేది. పల్లెల్లో ఒకటేసారి 3 నెలల రేషన్ బియ్యం కూడా ఇస్తున్నారు. అలాంటి మంచి పథకాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. పేదవాళ్లకు, మరి మధ్యతరగతి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, వారి యొక్క పరిపాలన పైన ఒక నమ్మకం కల్పించారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, తప్పిదాలు, కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు, హరీష్ రావుకు, సంతోష్ వీళ్ళ మధ్య కుటుంబంలో గొడవలు. ఆ కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరి ప్రజలనే కాదు కార్యకర్తలను కూడా దూరం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న ఎమ్మెల్యే పరిస్థితులు ఏంటంటే బయటకు కూడా రావట్లేదు. ఎప్పుడో ఒకసారి హడావిడి చేయడమే తప్ప ప్రతిపక్షంలో ఉన్నా కదా అని అధికార పక్ష పార్టీని ప్రశ్నించడమే తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేది ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకంటే 2029లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్లు చాలా కీలకం బీఆర్ఎస్. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ నాయకులు గ్రామీణ స్థాయిలో వెళ్ళకపోతే ఇంకా బీఆర్ఎస్ ఖచ్చితంగా భూస్థాపితం అయ్యే పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. అలాంటి పరిస్థితిని కల్వకుంట్ల కుటుంబమే గెలికి మరీ తెచ్చుకుంది. మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం లేని ప్రజలు ఒక్క హామీతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువైంది. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు సాల్వ్ చేసుకున్న వాళ్ళు ప్రజల కష్టాలను ఏం తీరుస్తారని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత మొదలైంది. ఇంకా మన బీజేపీ పరిస్థితి, తెలంగాణలో బీజేపీకి సమర్థవంతమైన నాయకుడు లేడు. బండి సంజయ్ లాంటి నాయకుడిని మరొకసారి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే తప్ప తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారే సమస్య అయితే కనబడట్లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజల మధ్యలోకి వచ్చేవాడు. ఎక్కడ ఏ సామాన్య వ్యక్తికి, సామాన్య పౌరుడికి, సామాన్య కార్యకర్త కష్టం వచ్చినా కానీ అక్కడ బండి సంజయ్ వచ్చి కొట్లాడి ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాన్ని దగ్గరగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి తీసివేశారో కిషన్ రెడ్డి గారు ఓన్లీ ప్రెస్ మీట్లకే పరిమితం అవుతుంది తప్ప జనాల దగ్గరికి వెళ్ళేంత
టైం లేదో అంత స్వేచ్ఛ లేదో తెలియట్లే కానీ బండి సంజయ్ వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో నిద్రపోయింది. కిషన్ రెడ్డి గారు ఉన్నా కానీ ఓన్లీ టీవీలలో పేపర్లో కనబడి తప్ప ప్రత్యక్షంగా జనాల్లోకి వెళ్ళి వారి కష్టాలని అడిగి వారి కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎక్కడ చేయట్లేదు కిషన్ రెడ్డి గారు. ఆయన గతంలో కూడా చేశారు, అయినా కానీ బీజేపీలో మార్పు రాలేదు. తర్వాత బండి సంజయ్ గారు వచ్చారు, ఒక్క ఊపు ఊపారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఒక ఊపు ఊపి తెలంగాణలో కూడా బీజేపీ అతి త్వరలో అధికారంలో రాబోతుందనే సంకేతాలు వినిపించాడు. ఆ దిశగా వెళ్ళిపోయేసరికి బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ గారిని తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డికి అప్పగించారు. అక్కడే కనబడాలి బీజేపీకి తెలంగాణలో కష్టాలు మొదలయ్యాయని. మరి పంచాయతీ ఎలక్షన్లకు అయితే ఇప్పుడు బీజేపీ అయితే సంసిద్ధంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే చురుకైన నాయకుడు లేరు. నాయకుడు ఎంత చురుకుగా ఉంటే, ఎంత యాక్టివ్గా ఉంటే కార్యకర్తలు వారి కింద పనిచేసే వ్యక్తులు అంత యాక్టివ్గా ఉంటారు. మన కెప్టెన్ సరైన లేనప్పుడు కింద కార్యకర్తలు ప్లేయర్లు మాత్రం ఏం చేస్తారు? అందుకనే ఈసారి కూడా తెలంగాణ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ది హవా. ఒకవేళ పుంజుకుంటే బీఆర్ఎస్ కూడా పుంజుకుంటుంది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనబడదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఓన్లీ రీఎలక్షన్ గురించి, ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కేసులపైన ఫోన్ ట్యాపింగ్ వివాదంలోనూ, అలాగే ఈ ఫార్ములా రేసింగ్ కింద కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతల గురించి ఇప్పటికే సీట్ ఎదుట విచారణకు కూర్చుంటున్నారు. కరెక్ట్గా టైంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్ జరిపించాలని. ఈ టైంలో బీఆర్ఎస్ నాయకులు కేసులు వెంటాడుతుంటే ప్రజలకు చేరువయ్యేది ఎలా? వాళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళేది ఎలా? వాళ్ళు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గట్టిగా ప్లాన్ చేసుకుంది. బీఆర్ఎస్ నాయకుల్ని వరుస విచారణకు పిలిచి ప్రజల మధ్యలోకి వెళ్లకుండా, ప్రజలతో వాళ్ళకు స్నేహ సంబంధ అలాంటి భావాలు ఏర్పరచకుండా ఓన్లీ విచారణకు, ఇన్వెస్టిగేషన్కి మాత్రమే పిలుస్తున్నారు. ఇంకా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కనబడట్లేరు. ఒకరిద్దరు వెళ్ళినా కానీ ఇప్పట్లో తెలంగాణలో బీఆర్ఎస్ అయితే కోలుకునే పరిస్థితి కనబడట్లేదు. పూర్తి మెజారిటీ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలు కూడా ఆ పార్టీకి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఆ ఊరి భవిష్యత్తు మారాలన్నా కానీ ఆ పార్టీ సపోర్ట్ కావాలి. ప్రతిపక్ష పార్టీలు గెలిచినా కానీ ఆ ఊరికి తగిన విధంగా ఫలితం దక్కదు. ఆ ఊరికి, ఆ పల్లెకు బడ్జెట్ నిధులు అనేది కేటాయించరు. అది గత రాజకీయం అంటే అలానే ఉంటుంది. ఆ రాజకీయం కూడా మనకు తెలిసింది. గత ప్రభుత్వం ఉన్న రోజులు అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వ నాయకులను పట్టించుకోదు. ఇది తరతరాలుగా మనం చూస్తున్న రాజకీయం ఇది. ఎవరు ఎన్ని చేసినా కానీ, ఎవరెన్ని వేషాలు వేసినా కానీ మన వాళ్ళనే చూసుకుందాం ఉంటుంది తప్ప, మన వాళ్ళని చూసుకున్న తర్వాత మిగిలితే వాళ్ళని చూద్దాం అనే ఆలోచన ఉంటుంది తప్ప, మన వాళ్ళతో పాటు వాళ్ళని కూడా చూద్దామనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాదు. అది జరగదు, అది అసంభవం. ముఖ్యంగా మన ఇండియా రాజకీయంలో అయితే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కూలిపోయిన పరిస్థితి దారుణంగా కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచాయతీలో పైచేయి సాధిస్తే కనుక ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్కు తిరుగుండదు. ఒకవేళ అనూహ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైనా ఏదైనా వ్యూహాలు రచించి ప్రజల మధ్యలోకెత్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. అది ఎంతోమంది ఉద్యమకారులు, లక్షలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి పిలిచి మాట్లాడితే తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. గులాబీ పతాకం, ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ గారు దిగి రావాలి. కేసీఆర్ గారు దిగి వస్తేనే గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ జెండా ప్రతి పల్లె పైన ఎగురుతుంది. ఈ కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు ఇలానే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో అంత స్థానం సంపాదించుకోలేదు. మరి ఏదేమైనా తెలంగాణలో ప్రజల మధ్యలోకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులను వరుస కేసులతో విచారణకు వెంటాడుతుంది. బీఆర్ఎస్ నాయకులపైన వరుసగా కేసులు, ఒకటి కాబట్టి ఇంకొకటి, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు విచారణకు పిలుస్తుంటే ప్రజల మధ్యలోకి వెళ్ళే స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ నాయకులు కల్పించట్లేదు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కనుమరుగైపోయి ఖచ్చితంగా ప్రజలైతే 65% కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఈ సన్న బియ్యం పథకం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి పేదవాడి గుండెల్లో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కానీ దీనికోసమే కదా. ఇది నిండినప్పుడు ఎవడెట్టు పోతే మనకేంటి అనుకుంటారు సామాన్య ప్రజలు.
ఎలాంటి సన్నబియ్యం ఇచ్చి ప్రతి కుటుంబానికే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చాలా దగ్గరైపోయింది, ప్రజల మధ్యలోకి ఉంది. సంక్షేమ పథకాలను కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏదేమన్నా కానీ సెప్టెంబర్ 30 పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఈ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ది హవా కనబడుతుంది. బీఆర్ఎస్ను వరుసగా వెంటాడుతున్న కేసులు, బీజేపీ ఆల్రెడీ కొట్టుకుపోయినట్టు తెలంగాణలో. ఒకవేళ అనూహ్యంగా బీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్యలోకి వస్తే పుంజుకునే పరిస్థితి ఉంది తప్ప, అంటే బీఆర్ఎస్ మరోసారి ప్రజలకు రావాలి, ప్రజల మద్దతు వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం ఏర్పడింది. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి అధికారంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కానీ సెప్టెంబర్ 30 తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ హవా అయితే కనబడుతుంది. For more updates, please subscribe Tuta Media.